చెప్పుకుంటున్నారు ఈరోజు చాలామంది. కానీ దేవుని పట్ల భయము లేనటువంటి భక్తి నీ యొక్క ముగింపు నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుందని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నా. ఎందుకంటే బైబిల్ తరగతి కనుక కనీసం ఇంకొక 2 గంటలు మనం క్లాస్ నేర్చుకొని వెళ్దాం. రానోళ్ళ గురించి మనకొద్దు, వచ్చిన వాళ్ళు మనం ఒక 2 గంటలు నేర్చుకుందాం. సరిపోద్దమ్మా? 2 గంటలు సరిపోద్దా? 2 గంటలు సరిపోద్దమ్మా? ఉదయం ఉమ్మడి దేవరపల్లి అని ఒక ప్రాంతానికి పోయినాం. ఈరోజు పొద్దున్నే స్టేజ్ మీదకి వెళ్ళగానే ఒక మాట అడిగా నేను. పోయినసారి నాన్ స్టాప్గా 2 గంటలు చెప్తే 2 గంటలు సరిపోదు, ఇంకొక గంట చెప్పన్నాను అడిగారు కదా. ఈరోజు ఎంతసేపు చెప్పమంటారు వాక్యం, దేని గురించి చెప్పమంటారు అని అడిగాను నేను. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పొద్దున 3 గంటలు చెప్పండి, సాయంత్రం 3 గంటలు చెప్పండి. అట్లాంటి ఆలోచన జ్ఞానం మన దగ్గర లేదు. మన దగ్గర ఎలా ఉందంటే, పైకి భక్తి, లోపల ఎలా ఉంది? నా దగ్గర ఒక ఫోటో ఉందండి, చూపించాను పొద్దునే. ఏంటి ఫోటో అంటే, యేసుక్రీస్తు వారు లోపలుంటే మన తత్వం వేరేలా ఉంటుంది. యేసుక్రీస్తు వారు లోపల లేకుండా ఓన్లీ ఆకారంగా అలంకరణగా బయట ఉంటే మన తత్వం వేరే రకంగా ఉంటుంది. అందుకే పైకి భక్తి కలిగినటువంటి తత్వం మనలో ఉంటే ఖచ్చితంగా ఆ భక్తి వలన నీకు ఎలాంటి లాభం ఉండదు. అది గమనించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎవరినో పొగిడి మమ్మల్ని తక్కువ చేశారని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. నేను చెప్పేది ఏంటంటే, వాక్యము నేర్చుకోనటువంటి నీ క్రైస్తవ జీవితం వ్యర్థం. గత మూడు రోజుల నుంచి ఒకటే సబ్జెక్ట్ని చెప్తున్నాను అన్ని చోట్ల. ఎందుకు ఒకే సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుందంటే, బాప్తీస్మము పొంది 10 సంవత్సరాలు అవుతున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా, 20 సంవత్సరాలు అవుతున్నా, దేవుణ్ణి గూర్చినటువంటి అవగాహన జ్ఞానం నేడు క్రైస్తవ సంఘాలలో కనుమరుగైపోతుంది. ఈ శరీర సంబంధమైనటువంటి వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ క్రైస్తవులైనటువంటి వారికి ఆత్మీయత మీద లేదు ప్రియులారా, ఆత్మీయత మీద లేదు. అందుకే ఇట్లాంటి క్లాసులను పెట్టి కనీసం కొంతైనా దేవుని పట్ల అవగాహన జ్ఞానం కల్పించాలనే తపనతో పెడుతున్నాం. కానీ మాకేం పని లేక కాదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేస్తాం, ఆదివారం ఒక్కరోజు వస్తాం, క్లోజ్ చేస్తాం, చాలు. ఆ తర్వాత నష్టపోయేది నువ్వే, నాకు వచ్చిన లాస్ ఏం లేదు. అర్థమవుతుందా మీకు? కష్టపడి పని చేసుకోవద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆ పని, ఆ సంపాదన ఈ శరీరం కోసం, నీ కుటుంబ పోషణ కొరకైతే ఈ ప్రకటించబడుతున్నటువంటి మహాజ్ఞానం నీ ఆత్మకు, నీ ఆత్మీయ ఎదుగుదలకు, నీ ఆత్మీయ ఆశీర్వాదానికి ఈ జ్ఞానం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకపోతే వ్యర్థం. లక్షల రూపాయలు కట్టి ఈ స్కూల్లో చదువు నేర్పిస్తున్నారు మీ బిడ్డలకి, కానీ ఉచితంగా దేవుని మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నా మీరు నేర్చుకోవట్లా, మీ బిడ్డలకు నేర్పించట్లా. 16 మంది స్కూల్లో 4 కేజీలు బియ్యం తింటారు మీ పిల్లోళ్ళు. మన వీరరాఘపురం గ్రామంలో ఉన్న పిల్లలు 16 మంది పిల్లలు కోటా బియ్యం తింటున్నారు స్కూల్లో. తెలుసా తల్లులకి? తెలిసిన జ్ఞానం లేదు మీకు. పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, ఎటు తిరుగుతున్నారో కనీస అవగాహన జ్ఞానం లేదు. పెట్టేటప్పుడు ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో, వాడు అలిగితే ఏం చేయాలో, అలక్కుండా ఏం చేయాలో కనీసం సెన్స్ లేదు మీకు. కష్టాలు వచ్చినప్పుడు ఏడిస్తే అసగించుకుంటాడు దేవుడు. బ్రతకటం అంటే జంతువులు బ్రతుకుతున్నాయి భూమి మీద. జంతువులు మనం ఒకటేనండి? జంతువులకు ఉన్నటువంటి జాగ్రత్త, ఒక కుక్కను చూడండి, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటుందో. ఒక పక్షిని చూడండి ఎంత జాగ్రత్త చేసుకుంటుందో. అది కొద్ది కాలమే ఉంటుందండి, కొద్ది కాలమే తల్లి దగ్గర ఉంటుంది. తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరి వెళ్ళిపోతుంది. దాని బతుకుది బయటికి వెళ్ళి. కానీ దాని బ్రతికే అంత వరకు కూడా తల్లి బిడ్డకి ఏ హాని రాకుండా. కొన్ని పక్షులు చూడండి, వర్షం వస్తుంటే కొన్ని పక్షులు అండి బిడ్డలు తడిచిపోకుండా రెక్కలు అడ్డు పెడద్దండి కొన్ని పక్షులు. అట్లాంటివి చూస్తాను నేను.
కానీ మనిషి తన బిడ్డల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అంటే, దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోయిందండి క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, బాధ్యతను మర్చిపోయింది. భార్య అనే పదం ఎందుకు వాడాడు బైబిల్లో? భార్య అంటే బాధ్యత కలిగింది. బాధ్యత కలిగినటువంటి స్త్రీని భార్య అంటారు. బాధ్యత లేనటువంటి స్త్రీ భార్య అనే అర్హత లేదు ఆ స్త్రీకి. అందుకే మీ కుటుంబం దేవుడు మెచ్చేలా ఉందా, సాతానుకు నచ్చేలా ఉందా? ఆలోచించుకోండి ఒకసారి. దేవునికి నచ్చేలా ఉందా అంటే, దేవుడు మెచ్చేలా ఉందా, సాతానుకు నచ్చేలా ఉందా? ఎలా ఉంది ఆలోచించుకుంటున్నారు ఎప్పుడైనా? మన కుటుంబం దేవుడు మెచ్చుకునేలా ఉందా? సమాజంలో వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి అని మనం వాళ్ళు మెచ్చుకునేలా బిహేవ్ చేస్తూ ఉంటాం. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా. ఈ సమాజంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు మెచ్చుకునేలా మన బిహేవియర్ ఉండాలి క్రైస్తవులది. ఆలోచించండి. కానీ నేడున్న క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయనంటే, దేవుడు మెచ్చుకునే సంగతి పక్కన పెడితే సాతానుకు నచ్చినట్టుగా ఉన్నాయి కుటుంబాలు. అందులో కొన్ని మాటలు చూద్దామా? ఒక వీడియో చూపిద్దాం మీకు. కొన్ని మాటలు చూద్దాం. సాతానుకు నచ్చేలా ఉన్నాయో, ఏమంటే దేవుడు మెచ్చుకునేలా ఉన్నాయో కొన్ని మాటలు మనం త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ముందుగా ఒక మాటను మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నా. ఏంటి ఆ మాట అనంటే, ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. అసలు కుటుంబాన్ని కట్టింది ఎవరు? కుటుంబాలను కట్టింది ఎవరు? మీ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు కాదు కట్టింది కుటుంబాన్ని. మరి ఎవరు కట్టారు? సరే, ఒకవేళ మీ ఆలోచన ప్రకారం మా అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న కలిపి మా ఇద్దరిని ఒకటి చేశారని అనుకుందాం కాసేపు. మరి ఆదాం గారికి ఎవరు ఉన్నారు? అమ్మ నాన్న ఉన్నారా? అవ్వమ్మ గారికి అమ్మ నాన్న ఉన్నారా? ఎవరు చేశారు జాత వీళ్ళిద్దరిని? అన్నీ చెప్పలేండి, ఎందుకంటే లేట్ అయిపోద్ది. ఫైనల్గా చూపిస్తాం మీకు. దేవునికి నచ్చిన కుటుంబం, సాతానుకు నచ్చినటువంటి కుటుంబం, ఈ రెండిట్లో వేరియేషన్ చూపిస్తాం మీకు. ఏది నచ్చుద్దో ఏది నచ్చదో దేవునికి. ఇందులో భాగంగా కొన్ని మాటలు మీరు చూస్తే, మొదటగా ప్రతి కుటుంబం కూడా క్షేమంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని ప్రతి కుటుంబం సభ్యులు కోరుకుంటారు. అవునా కాదా? అవునా? మా కుటుంబంలో నా భర్త, నేను, నా పిల్లలు హ్యాపీగా, సంతోషంగా ఉండాలని ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీ కోరుకుంటుందా లేదా? కోరుకుంటున్నారు. అలాగా కోరుకుంటేనే స్త్రీగా దేవుడు మెచ్చుకునే కుటుంబ సభ్యురాల్లాగా ఉంటావు. నా కుటుంబం ఎలా, నా భర్త ఎడిపోతే నాకేంటి, నా పిల్లలు ఎలా పోతే నాకేంటి అనే నిర్లక్ష్య ధోరణితో కనుక కుటుంబంలో ఉంటే భారీగా అన్ఫిట్ నువ్వు. అందుకే బైబిల్లో ఏమన్నాడంటే, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. ద్వితీయోపదేశకాండం ఎక్కువ చూపించను, ఒక పావుగంట చెప్పి క్లోజ్ చేద్దాం. ద్వితీయోపదేశకాండం 5:29 ఆల్రెడీ మనకు తెలిసినటువంటి మాట, మనం చాలాసార్లు చూపించాను మీకు. వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికుండిన మేలు అంటున్నాడు. అంటే నిత్యం మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాటను అంగీకరించే మనసు మనకు ఉండాలి. దేవుని మాట అంగీకరించకుండా కేవలం ఇనేసి వెళ్ళిపోయాం అనుకోండి, మన కుటుంబం క్షేమంగా ఉండదు. ప్రియులారా, మీరు గమనించాలి. దేవుడు కట్టిన కుటుంబము క్షేమంగా ఉండాలంటే దేవునికి భయపడి ఆయన మాట విన్న దాని ప్రకారం బ్రతికితే నీ కుటుంబం నిత్యము క్షేమంగా ఉంటుంది. అర్థమవుతుందన్న మాటలు మీకు? మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటి? మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటి? దేవుని మాట అంగీకరించాలి, దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి. అలా బ్రతికితేనే మీ కుటుంబ బాధ్యతలు మీకు అర్థమవుతాయి. మీ కుటుంబ బాధ్యతలు మీకు అర్థమయ్యి భర్త బాధ్యతలు భర్త, భార్య బాధ్యతలు భార్య, పిల్లల బాధ్యతలు పిల్లలు సక్రమంగా వారి ధర్మములు జరిగిస్తేనే దేవుడు మీ కుటుంబాన్ని మెచ్చుకుంటాడు. దేవుడు కట్టినటువంటి కుటుంబంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం లేకుండా భర్త తనకు నచ్చినట్టుగా బ్రతికి, భార్య తనకు నచ్చినట్టుగా బ్రతికి, పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికితే
అది దేవుడు మెచ్చే కుటుంబం అవుద్దా, సాతానుకు నచ్చిన కుటుంబం అవుద్దా? సాతానుకు నచ్చిన కుటుంబం అవుతుంది. కనుక సాతానుకు నచ్చే కుటుంబంగా మనం ఉంటే ఖచ్చితంగా మన కుటుంబం కూలిపోతుంది, మన కుటుంబం పతనావస్థలోకి వెళ్ళిపోతుంది, మన కుటుంబం నాశనం అయిపోతుంది. మన పిల్లలే మన మీద తిరుగుబాటు చేస్తారు, మన భర్తలే మనకు శత్రువులు అయిపోతారు, మన భార్యలే మనకు శత్రువులుగా మారిపోతారు. చివరికి కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. చూపిస్తాను బైబిల్లో మీకు 4 కుటుంబాలు చూపించి క్లోజ్ చేస్తాను మీకు. ఎందుకంటే కుటుంబాన్ని గురించి ఒక ఉన్నతమైనటువంటి వీడియోని చూసేసుకుని మనం వెళ్ళిపోతాం. కంగారే ఉంది. ఒకసారి కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా. సామెతల గ్రంథము 18వ అధ్యాయం, దానికంటే ముందు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. జాగ్రత్తగా మాట చదవాలి తల్లిదండ్రిని. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదని అనుకొనేను. ఇక్కడ సాటి అయినటువంటి సహాయముగా ఎవరినిచ్చాడు? స్త్రీని ఇచ్చాడు. స్త్రీని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. స్త్రీనే ఎందుకు ఇచ్చాడు సాటి అయిన సహాయంగా? పురుషుడిని ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇచ్చాడు సాటి అయిన సహాయంగా స్త్రీనే? ఆలోచన చేయండి. అంటే స్త్రీనిగా పురుషునిగా దేవుడు చేయాలన్నటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఆయన ఆలోచన వెనకాల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు పురుషుని తర్వాత స్త్రీనిగా చేసినటువంటి ప్రణాళిక, సంకల్పం మనకు కనపడుతుంది. వీళ్ళిద్దరిని ఏం చేశాడంటే పురుషుడిని నేలమట్టితో చేశాడు. ఆ నేలమట్టితో చేయబడినటువంటి ఆదాంగారిలో నుంచి హవ్వగారిని బయటకు తీశాడు. ఈ ఇద్దరిని బయటకు తీసినటువంటి వీళ్ళిద్దరిని ఏం చేశాడంటే జతపరిచాడు. అవునా కదా? జతపరిచాడు. జతపరచబడినటువంటి వీళ్ళిద్దరూ కూడా వేరవటానికి వీలు లేదు. అది దేవుని శాసనం. అది మత్తయి సువార్తలో ఉంటుంది. ప్రాముఖ్యమైన సంగతి చూడండి. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు, అండలం చేసుకునే మాట, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే వివాహం అనే బంధం ద్వారా ఒక పురుషునికి స్త్రీని సాటి అయినటువంటి సహాయముగా, భార్యగా జతపరిచాడు. జాగ్రత్తగా మీరు వినాలి. జతపరచబడినటువంటి ఇరువురును కూడా అసలు ఇక వేరవ్వటానికి వీల్లేదు, వేరు కాకూడదిక. పురుషుణ్ణి విడిచిపెట్టి భార్య వేరొకరితో ఉండటానికి వీల్లేదు. భార్యని విడిచిపెట్టి భర్త వేరొకరితో తిరగటానికి వీల్లేదు. ఎందుకంటే తిరిగే రైట్స్ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు ఇక. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని జంటగా భార్యని తీసుకొచ్చి పెట్టాడు. దాని వెనకాల మరొక పరమార్థం ఉంది. సందర్భం తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇలా జతపరచబడినటువంటి దేవుడు ఏమంటాడంటే, అమ్మా నీ భర్తకు నువ్వు సహాయకురాలుగా ఉండాలి, అపాయకురాలుగా ఉండకూడదు. సహాయకురాలుగా ఉండాలి కానీ సమస్యలు సృష్టించేదానిగా ఉండకూడదు. సహాయకురాలుగా కుటుంబాన్ని కట్టేదానిగా ఉండాలి కానీ నీ కుటుంబాన్ని కూల్చుకునేదానిగా ఉండకూడదని కొన్ని సంగతులు చెబుతున్నాడు ప్రియులారా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. భార్య అనగా బాధ్యత కలిగిందని ఒక మాట చెప్పాను కదా, చూద్దాం ఒకసారి ఆ మాటలు. సామెతల గ్రంథం త్వరగా రాసుకోండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, చాలా బాగుంటుందండి ఈ మాట. నేను 10 సార్లు చదివాను ఆ మాట. భార్య దొరుకువానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఏంటంటే భార్య దొరికితే మేలేంటి ఆలోచించండి. ఏదైనా బంగారం దొరికితే కదా మేలు, వజ్రాలు దొరికితే కదా మేలు, ఏమండి ఇట్లాంటివి దొరికితే కదా మేలు. మరి ఇదేంటి సొలొమోను ఎలా మాట్లాడుతున్నాడు? మాట్లాడితే సొలొమోను గారే మాట్లాడాలి భార్యల గురించి, ఇంకెవ్వరు చెప్పకూడదు. ఎందుకంటే మహానుభావుడు 1000 మంది భార్యలు. ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా స్త్రీ వలనే దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు మహానుభావుడు. అర్థమైందండి? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే భార్య దొరికిన వానికి మేలు దొరుకును అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? పక్కనే 19వ అధ్యాయం 14వ వచనంలో చెబుతున్నాడు. ఏమండి, ఇల్లు ఎవడైనా కట్టిస్తాడు, ఆస్తులు ఎవడైనా ఇస్తాడు, సంపద ఎవడైనా సమకూరుస్తాడు, కానీ
చెప్పేశాను ఆల్రెడీ, కింద చదవాలి మీరు. ఇల్లు ఎవడైనా ఇస్తాడు, ఆస్తి ఎవడైనా సమకూరుస్తాడు, ఏదైనా ఎవడైనా ఇవ్వగలడు. కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఎంత బాగుందండి మాట. సుబుద్ధి కలిగినటువంటి భార్య దేవుని దానం అన్నాడు. నిజంగా సుబుద్ధి కలిగి గనక నువ్వు ఉంటే మేలేనంటారా కాదంటారా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి మీరు చదువుకున్న మాట దగ్గరికి. భార్య దొరుకువానికి మేలు దొరికెను అని అన్నాడు. ఏ భార్య దొరికితే మేలు దొరికినట్టు? సుబుద్ధి కలిగిన భార్య దొరికితే మేలు దొరికినట్టు. అంటే బైబిల్లో ఒక మాట ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట. చెప్పాలి ఏంటది? అరుదు అంటే అర్థం ఏంటి? అసలు అట్లాంటి ఆడవాళ్ళే లేరని, చాలా రేరుగా ఉన్నారని. అవునా కాదా? అంటే స్త్రీలు గుణవంతురాళ్ళుగా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదు ఆలోచించారు ఎప్పుడన్నా? స్త్రీలు గుణవంతురాళ్ళుగా ఎందుకు ఉండట్లేదండి? ఎందుకంటే స్త్రీలో ఉన్నటువంటి ఒక భయంకరమైన లక్షణం ఉందండి. అది ఎవరి ద్వారా వాళ్ళలోకి వచ్చిందంటే, ఎవరి ద్వారా అవమ్మ ద్వారా అని చెప్పమాకండి, అసలు ఒప్పుకోను నేను. ఎవరి ద్వారా వచ్చింది? అవమ్మ ద్వారా వచ్చిందా? సమయం వేస్ట్ చేయొద్దు, మరి ప్రాముఖ్యమైన సంగతులు మనం చూద్దాం. ఏమండి, ఏ భార్య దొరికితే మేలు భర్తకి? ఏ భార్య దొరికితే? సుబుద్ధి కలిగిన భార్య. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, కపటం కల్మషం లేనటువంటి మంచి బుద్ధి. అంటే మంచి బుద్ధి కలిగిన భార్య దొరికితే భర్తకేంటది? మేలు. ఏ భర్త అని చెప్పాడా వీర్రాఘపురంలో? అయ్యా మంచి భార్య దొరికింది నాయన అన్నాడా? అన్నాడండి? ఎప్పుడైనా చెప్పాడా మీ ముందైనా మీ ఆయన? మంచి భార్య దొరికిందండి. ఇల్లుదేముందండి, ఇల్లు ఎవరైనా ఇస్తారు. ఆస్తులు ఏముందండి, ఆస్తులు ఎవరైనా ఇస్తారు. పొద్దున్న చూపించాను అక్కడ. ఎంతో సంపద ఉంది, ఉపయోగం ఏముంది? ఎంతో పెద్ద ఇల్లు ఉంది, ఉపయోగం ఏముంది? ఇంట్లో భార్య అట్టుంటే ఎట్టా? గయ్యాళిగా ఉంటే ఆ గయ్యాళితో పెద్ద ఇంటను ఉండట కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం మేలు అన్నాడు మహానుభావుడు. పెద్ద ఇల్లే, కానీ భార్య ఆ కుటుంబంలో ఎలా ఉంది? గయ్యాళిగా ఉంది. గయ్యాళిగా ఉంటే మరి మేలు అవుద్దా? దాన్ని సుబుద్ధి కలిగింది అంటారా? అంటారు. మరొక మాట చూడండి, క్లోజ్ చేద్దాం. ఇక మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అబ్బా ఎంత బాగుందండి. కిరీటం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి కిరీటం అంటే. అంటే ఇప్పుడు నీ భర్త తలకాయ మీద నువ్వు ఎలా పోల్చాడు దేవుడు నిన్ను? అబ్బా అసలు ఎంత విలువైందండి స్త్రీ. అంటే నీ భర్త తల మీద పెట్టేటటువంటి కిరీటంతో పోల్చాడు. అంటే కిరీటం అంటే ఏ కిరీటం అంటే అని మళ్ళీ క్వశ్చన్ చేయకండి. రాజుల తల మీద ఏ కిరీటం ఉంటుంది? ఏమండి, మట్టితో చేసిన కిరీటం ఉంటుందా? మరి ఏ కిరీటం ఉంటుంది? వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటం ఉంటుంది వాళ్ళ తల మీద. అంటే అట్లాంటి వజ్ర వైడూర్యాలతో పోల్చాడు నిన్నంటే మరి నీలో ఏ బుద్ధి ఉండాలి? ఆలోచించి ఒకసారి. ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి ఉండాలి. నీ భర్త అనాలి, అబ్బా ఆస్తులైతే మా నానిచ్చాడు కానీ మంచి భార్యను మాత్రం ఇవ్వలేకపోయాడు, మంచి భార్యను నాకు చేయలేకపోయారు. అటు పెద్ద మనుషులు పోయారు, ఇటు పెద్ద మనుషులు పోయారు, ఊరంతా లారీ కట్టించుకొని పోయారు, బస్సులు కట్టించుకొని పోయారు, ఈ పనికి మాలను తీసుకొని చేశారంటాడు ఒక ఆయన. అర్థమవుతుందా మీకు? అట్ట అనకూడదు నీ భర్త నిన్ను. ఎప్పుడు డ్యూటీ అయిపోద్దా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు డ్యూటీ అయిపోద్దా ఇంటికి వెళ్ళిపోవాలని ఆత్రం ఎన్ని రోజులు ఉంటుంది భర్తకి? పెళ్ళైన కొత్తలో ఉంటుంది ఒక 4 రోజులు. ఆ తర్వాత 6 నెలలు దాటిన తర్వాత పావేరా నాయన అంటే, ఓరు నాయన అది కొంపలో పెద్ద కొరింది ఎరైందంటాడు ఒక ఆయన. ఎందుకురా తమ్ముడు మొన్నటిదాకా తాగలేదు, ఎందుకు తాగుతున్నావు అంటే, ఊరు దీని టార్చర్ పడలేకపోతున్నా, దీని టార్చర్ పడలేక తాగుతున్నా అంటాడు తమ్ముడు. అంటే వాళ్ళ 50% త్రాగుబోతులు ఎందుకు త్రాగుబోతులుగా మారిపోతున్నారంటే భార్యలో పెట్టే టార్చర్ వల్ల. ఏంటి అంత టార్చర్ పెడతారు భార్యలు? మరి అంత టార్చర్ పెడితే న్యూస్ మీడియా కూడా ఏంటంటే భార్యలు భర్తలు చంపుతున్నారని చెప్పి పెట్టారు. ఓ మాట చెప్పమంటారా?
అసలు మగవాడు ఎంత ఫ్రస్ట్రేషన్కి లోనైతే చేయెత్తుతాడో భార్య మీద, వాడు ఎంత బాధకు గురైతే చంపేదాకా వస్తున్నాడో మీరు ఆలోచించండి. ఆడవాళ్ళు ఈజీగా ఆలోచన లేకుండా చేస్తారు ఏది చేసినా, కానీ మగాళ్ళు చేస్తే ఒక ఆలోచన ఉంటుంది. మనల్ని తిట్టుకునేరు మీరు, ఉందరా నా దగ్గర ఆధారాలు, ఊరికనే చెప్పను మీకు ఏది, నేను అర్థమవుతుంది మీకు. అందుకేమన్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాంటిది, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అన్నాడు. సిగ్గు తెచ్చేదంటే ఎట్ట తెస్తుంది సిగ్గు భర్తకి? సిగ్గు ఎట్ట తెస్తుందమ్మా? అది మా పని కాదు అయ్యగారు అన్నట్టుంది మీరు. అది మా పని ఎందుకైందా? నువ్వు చెప్పు, ఏంటో చెప్పు. భర్తకు సిగ్గు తెచ్చే పనులు ఒకటి చెప్పుండి. భర్తకు సిగ్గు తెచ్చే పనులు నా చెప్పారు కదా అక్క. సంఘంలోకి వచ్చేసిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత జారత్వమునకు దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి? జారత్వమునకు దూరంగా ఉండాలి. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా జారత్వంలోనే బ్రతికితే ఆ భర్తకి ఏం తెచ్చినట్టు? ఆ కుటుంబానికి ఏం తెచ్చినట్టు? సిగ్గు తీసుకొచ్చినట్టే, అవమానం తీసుకొచ్చినట్లే. నీ భర్త తలెత్తుకోగలడా? మరి భర్త నీవు కిరీటంగా ఉండాలంటే నీ భర్త నలుగురిలో ఎలా బ్రతుకుతున్నట్టు మరి నువ్వు ఆలోచించు ఒకసారి. నీ ప్రవర్తన బట్టి నీ భర్త నలుగురిలో తలెత్తుకొని రాజులా తిరుగుతాడు. నీ ప్రవర్తన సరిగా లేదనుకో, నీ భర్త నలుగురిలో తలెత్తుకోలేడు, నలుగురిలో నిలబడలేడు, నలుగురితో మాట్లాడలేడు, నలుగురితో నా భార్య ఎలాంటిదని పొగడనూ లేడు. మీరు ఆలోచించండి. అందుకే నీ ప్రవర్తన బాగుంటే నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడు. ఈరోజు చాలామంది భర్తలకు బీపీలు షుగర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? మళ్ళీ అట్ట కూడా బాధపడేరు లేనిపోనుకోవాలా. చాలామంది చెప్పారండి నాకు, అన్న ఇంటికి పోతే అసలు ఈ ఫ్రస్ట్రేషన్ ఒక ఆయన, మేము అనుకున్నాం కదా అసలు ఇంట్లో యజమానే గిరాటేసిన గిన్నె అనుకున్నాం మేము. గిరాటేసింది, అలా ఆవిడ గిరాటేసింది, అక్కడ పడింది వెళ్ళి గిన్నె. తర్వాత అడిగినాం మేము, యారా చిన్న ఎందుకు రాట గిన్నెలు పగలగొట్టుకుంటారంటే, బాబాయ్ నీకు అర్థం కావట్లే, గిరాటేసింది నేను కాదు మీ కోళ్ళు అంట. ఓ దుర్మార్గురాలు, ఎంత పని చేసింది దుర్మార్గురాలు అనుకున్నాను. అంటే భర్తను కొట్టడానికే వంట గిన్నెలు వాడుతుంది దాని మీద. ఆడు మొత్తలో కూర్చొని అరుస్తున్నాడు, ఇంట్లో వంటగది కాడ నుండి గిరాట కొట్టింది గిన్నె. ఆడికి తగలకున్నాడు, మరి కొంచెమే ఉంటాడు, తాగి సన్నగా ఉంటాడు. ఆడు ఇలా తప్పుకున్న గిన్నె వెళ్ళిపోయి ఆడు రాగదిలి టాంగ్ మన సౌండ్ వచ్చింది. ఏంట్రా ఏం జరిగిందిరా అంటే, గిరాటేసింది గిన్నెలు, ఆడపిల్ల గిరాటేసింది. ఎంత దౌర్భాగ్యంగా అంద చూడండి క్రైస్తవ కుటుంబాల్లో. ఇట్లాంటి భావజాలాలు అస్సలు ఉండకూడదండి. రేపొద్దున సమాజంలో ఏం తలెత్తుకొని తిరుగుతాడండి భర్త? మీరు ఆలోచించండి. భర్తకు కిరీటంగా ఉండాలని సాటి అయిన సహాయంగా నేను తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఈరోజు సిగ్గు తెచ్చేటటువంటి భావజాలాలు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కనపడుతున్నాయి. నీ భర్త తలెత్తుకొని తిరగలడా? నీ అత్తమామ తలెత్తుకొని తిరగలరా? నీ కుటుంబ సభ్యులు తలెత్తుకొని తిరగలరా? నువ్వేదైనా మిస్బిహేవ్ చేస్తే, వాక్య విరుద్ధమైనటువంటి చర్య చేస్తే ఏమన్నా ఆ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకుంటాడా? మీరు ఆలోచించండి. సాతానుకు నచ్చిన కుటుంబం అది. మరొక్క మాట చూడండి. ఒక ఫ్యామిలీని చూపిస్తా చూడండి. రూతు గ్రంథం మనందరూ చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పిందండి ఈ పెద్ద ఆవిడ. చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచ్చినా చూడండి. ఇక ఆపేద్దాం, వచ్చే వారం చదువుకుందాం మళ్ళీ తర్వాత. అందుకు రూతు ఎవరినటంది ఈ మాట? అత్తగారితో చెబుతుంది. అత్త నా వెనకాల రావద్దు, జాగ్రత్తగా ఉన్నారు. ఇది అత్త కోళ్ళ స్టోరీ. రూతు గారు అంటుంది అత్తగారిని, అత్త నా వెనకాల నువ్వు రావద్దు. కంటిన్యూషన్ చేయండి. నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలుకోవద్దు. ఏమంటుందండి రూతు గారు? కోళ్ళ ఏమంటుంది? అత్త నన్ను విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టి పొమ్మని నన్ను బతిమాలొద్దు. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి మీరు, కోడళ్ళు అత్తలు కూడా. ఏం చెప్తుంది ఇక్కడ రూతు గారు? అత్త నా వెంట రావద్దని చెప్పొద్దు. నెక్స్ట్ మాట ఏముంది? నన్ను, ఇది కంప్లీట్ అవ్వలేదా? మళ్ళీ ముందు పోతావేందమ్మా నువ్వు? నన్ను విడిచిపెట్టమనియు, నన్ను అసలు బ్రతిమాలుకోవద్దు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. ఏమంటుందండి కోళ్ళు? అత్త నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా. దీన్ని మీరు ఆపాదించుకోండి ఒకసారి. అత్త నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఉందండి కోళ్ళు? ఉందా? మరి నీ కుటుంబం దేవుడు మెచ్చేదా, సాతానుకు నచ్చేదా? ఆలోచించి ఒకసారి.
అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అనే కోడలు ఒకవేళ రూతు లాంటి స్వభావం కలిగిన సుబుద్ధి కలిగినటువంటి మేలైన స్త్రీ, భర్త కిరీటం లాంటి స్త్రీ అయితే దేవుడు మెచ్చే కుటుంబం ఇది. మరి అలా కాకుండా ఇప్పుడు అత్త నీ వెంట నేను రాను, నా వెంట నువ్వు రావద్దు, నువ్వు ఉండి చూడ కంటిన్యూంచండి, బాగుంటుంది ఈ మాట. నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అత్త నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు కోడల మాట ఇది, నీ దేవుడే నా దేవుడు అత్త, ఇది రానున్న కోడలది. మరి నీ జనం వేరు, నా జనం వేరు. నా జనం ఇంట్లో, నీ జనం వాకిట్లో. అర్థమైందండి? కొంతమందికి బాగా క్లియర్గా అర్థమైంది. రూతు గారు ఏమంటుంది ఇక్కడ? దేవుడు మెచ్చినటువంటి ఇల్లాలండి, ఇల్లాలు సాతానుకు తావు లేకుండా మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. నా వెంట రావద్దని చెప్పొద్దు నువ్వు, నీ జనమే నా జనం. ఒకవేళ నీ తరపు వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళను కూడా ప్రాణం కొద్దిగా చూసుకుంటాను వాళ్ళని. ఒకవేళ నా వైపు వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళను కూడా యాస్టిస్గా అలాగే చూసుకుంటాను నేను. ఏమంటే ఒకసారి జరిగిందండి విజయవాడలో. వాళ్ళ అమ్మగారు వాళ్ళ తరపోళ్ళు వస్తే బెడ్రూమ్లో పడుకోబెట్టింది, చెప్పులు తీసుకెళ్ళాం వంటగదిలో దాచింది కుక్కలు ఎత్తుకుపోకుండా. ఈడు తరపోళ్ళు వచ్చారు, మా ఫ్రెండ్ వాళ్ళ తరపోళ్ళు వస్తే ఏం చేసినో తెలుసా అండి? బయట పడుకోబెట్టింది హాల్లో, చెప్పులు బయటే ఉన్నాయి, కుక్క ఎత్తుకుపోయింది ఒక చెప్పు. తర్వాత అంటున్నాడు, అన్న ఆడవాళ్ళు మారరన్న, ఎన్ని మెసేజ్లు చెప్పి వీళ్ళు మారరన్న అన్నాడు. చిన్న ఏమైందంటే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చినప్పుడేమో ఏం మాసం వండిందంటే ఏట మాసం వండింది. వీళ్ళ అమ్మోళ్ళు వచ్చేళ్ళకి పప్పుచారు పెట్టింది. ఏ పప్పుచారు పాప వాళ్ళ ఇంటికాడ తింటలేదు వాళ్ళు. ఎందుకింత వేరియేషన్ ఎందుకు? నిజంగా సుబుద్ధి కలిగిన భార్య అయితే ఏం చేస్తావు? రూతమ్మ అలా మాట్లాడుతావు. ఏం మాట్లాడింది రూతమ్మ? మళ్ళీ చెప్పు చదవండి ఒకసారి ఆ మాట. రూతమ్మ ఏం మాట్లాడిందండి? అందుకు రూతు, అత్త నా వెమ్మట రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు, అసలు నన్ను బతిమాలుకోవద్దు. అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు అత్త, నేను కూడా అక్కడికి వస్తాను నీ దగ్గరికి. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో. మరి మనమైతే ఈ కొంపలో మీ అమ్ముందా, నేను కాపురానికి రాను, ఉంటే మీ అమ్మాయిని ఉండాలా, లేతే నేనైనా ఉండాలా. ఇమీడియట్గా పెట్టులో బట్టలు చదువుకొని ఇమీడియట్గా మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోంటా. నేనైతే అది చెప్తా. నేనైతే నువ్వు ఉంటే అంట, ఊడితే అంత. నువ్వు వాక్య జ్ఞానం లేనటువంటి స్త్రీ కొంపలో ఉంటావు అవసరమా? నువ్వు ఇంటికి దీపం వెళ్ళాలని పెద్దలు చెప్పారు, బైబిల్ చెప్పింది. కానీ నువ్వు ఇంట్లో దీపంలో లేవు, కొరిందయంలాగా ఉన్నావు. నువ్వు కొంపను తగలబెట్టే స్త్రీగా ఉన్నావు నువ్వు. ఆనాడు సుబుద్ధి కలిగినటువంటి దేవుడు మెచ్చినటువంటి కుటుంబికురాలుగా కనపడుతుంది రూతు గారు. మరి ఈనాడు ఉన్నటువంటి స్త్రీలు దేవుడు మెచ్చే కుటుంబంలో లేరు, సాతానుకు నచ్చిన కుటుంబంలో ఉన్నారు మీరు. అందుకే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా అంటుంది ఈ స్త్రీ. కానీ మన స్త్రీలు ఏమంటున్నారు సంఘానికి వచ్చేళ్ళు? మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను ఉన్నాను ఇంట్లో, పోయి శ్మశానంలో ఉండు, మరి ఆడ రావు వెళ్ళి. ఊళ్ళో ఎందుకు దరిద్రం మాకు ఎక్కడ? అర్థమవుతుందండి? ఒకవేళ కోపాలు వచ్చినాయా వస్తే ప్రార్థన చేసుకోండి, లేకపోతే రేపొద్దున మళ్ళీ ఉంటారో లేదు తెలియదు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నొచ్చుకుంటుందండి. వాక్యం ఎప్పుడు నొచ్చుకుంటా జోలబ ఆడదు. ఇట్లాంటి మాటలు చెప్తుంటే చిన్నంపేటలో పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేశారని నాకు చెప్పాడు పాస్టర్ గారు పోతా దారిలో. మరి మీరు ఏం చెబుతారు? సంఘం ఈ దెబ్బ సెట్ అవ్వాలన్నాడు. సెట్ చేయటమే కదా మాకు ఇచ్చిన పని. దేవుడు సెట్ చేసుకొని వచ్చాను. ఇంకెళ్ళి రీకౌంటర్లు అయితే ఒప్పుకొని నేను. అర్థమైందా? నీకు అర్థం కాకపోతే కూర్చోబెట్టి మాట్లాడదాం, అంతేగాని శావకులకి ఏం తెలియదు, నీకేం తెలుసు, నువ్వు రా, నీకు పైకి ఎక్కేస్తాం, పైకి రా, 2 గంటలు మాట్లాడు. ఈరోజు అలాంటి జ్ఞానం లేనటువంటి స్త్రీలుగా ఉన్నారండి. అందుకే భర్తకు కిరీటంగా లేరు, భర్తకు మేలు చేసేవారిగా కూడా లేరు. మరి ఎలా ఉన్నారు వీళ్ళంతా? భర్త ఎముకలకు కుళ్ళులాగా తయారైపోయారు స్త్రీలు. కుళ్ళు. మీ అమ్మ ఉంటే నేనున్నంటే అర్థం ఏంటి? ఏముందో నీలో? ఇప్పుడు మీ అమ్మ ఉన్న కానీ నేనున్నానంటే ఏముందో నీలో? కుళ్ళు. ఎక్కడ పట్టింది తెలుసా కుళ్ళు? ఎముకలకు. నీ భర్తగా తల్లి నీకే పట్టింది. అందుకే కింద ఏమన్నాడు చూడండి, కింద చూడండి. నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను. అబ్బా,
ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏమంటుందో చూడండి జ్ఞానవంతురాలు, నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను ఎవరు? దేవుడు. అత్త, నిన్ను నన్ను మరణం తప్ప ఏది కూడా వేరు చేయటానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా దేవుడే నాకు కీడు చేసి నేను భావించుకుంటా అంటుందండి. అబ్బా, ఎంత ఉత్తమమైనటువంటి స్త్రీ అండి ఈ స్త్రీ. ఉత్తమమైనటువంటి కోడళ్ళ అవార్డు ఏదన్నా ఇవ్వగలిగితే ఎంతమందికి ఇద్దాం మన ఊరిలో? ఒక్కసారి రూతు పక్కన పెట్టుకొని నుంచొని చూడండి. మీరు రూతమ్మ నా పక్కన పెట్టుకోండి, మీరు ఈ పక్కన నుంచోండి. రూతమ్మ మాట్లాడినటువంటి ఈ మాటలు మన కోడలుగా అత్తింటికి వచ్చాక మన బతుకులో ఏమైనా ఈ మాట్లాడామా? ఒకవేళ ఇలాంటి లక్షణాలు కానీ ఇలాంటి మాటలు కానీ మనలో లేకపోతే మన కుటుంబం దేవుడు మెచ్చిన కుటుంబము కాదు. మరి ఎవరికి నచ్చిన కుటుంబం ఇది? సాతానుకు నచ్చిన కుటుంబం. ఏమండి, భర్త చాలా మోటోడండి. భార్య ఎలా ఉందో తెలుసా? ఫ్యామిలీలో అక్కడ టచ్ చేసి అలా వెళ్ళిపోయారు దాన్ని సందర్భాన్ని. ఎవరు ఆ స్త్రీ? భర్త మోటోడు, వాడి పేరులోనే ఉంటుంది మోటుతనం. భార్య ఎలా ఉంటుందో తెలుసండి? జ్ఞానవంతురాలు, మంచి బుద్ధి కలిగింది. అబ్బా, బాగుంటుంది. ఆ మాట చూసి ముగించేద్దాం ఒకసారి. అది చూడండి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. నువ్వు పాట రెడీ చేసుకున్నానా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ, అండలం చేసుకోండి మాట, సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. ఏమండి, అందం మాత్రమే కాదండి, ఇంకా ఏం క్వాలిటీ ఉంది? మన కూతంత అందం ఉంటే అసలు ఎక్కడా మయమై తాగం మనం. కానీ ఇక్కడ ఏం కనపడుతుందండి? సుబుద్ధి, మంచి బుద్ధి. ఏంటి ఏమలో ఉన్న మంచి బుద్ధి? చూద్దాం ఇప్పుడు. 33 దగ్గరికి వెళ్ళిపోమ్మా. 32 దగ్గరికి వెళ్ళు. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండును, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఎంత తెలివిగా, ఎంత జ్ఞానం కలిగి ఏమంటే కుటుంబాన్ని కూల్చుకోకుండా ఆపుకుందో చూడండి జాగ్రత్తగా. ఈ స్త్రీ దేవుడు మెచ్చినటువంటి స్త్రీ. సుబుద్ధి అంటే జ్ఞానం కలిగి ప్రవర్తించాలి కుటుంబంలో. ఒకవేళ నీ భర్త ఏదైనా మూర్ఖపు పనులు చేసినా జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వేం చేయాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అర్థమవుతుందండి? మరొక స్త్రీని చూపించాను మీకు. దేవునికి నచ్చని స్త్రీ, ఒక పనికిమాలిన స్త్రీ ఉంది. రాజుల మొదటి గ్రంథం తీయండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూత ముడుచుకొని పడుకుంటూ ఏంటని మాట్లాడుతుంది ఇక్కడ. 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా అని మాట్లాడుతూ నెక్స్ట్ 21 దగ్గరికి వెళ్ళిపోండి. 21 దగ్గర డైరెక్ట్ 25 దగ్గరికి వెళ్ళిపోండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడను లేడు. ఏమండి, ఈ కుటుంబం దేవునికి నచ్చిందా సాతానుకు? ఏమండి, ఎవరు నచ్చింది ఈ కుటుంబం? దేవుడు మెచ్చేలా లేదండి ఈ కుటుంబం. సాతానుకు నచ్చిన కుటుంబం ఇది. ఎవరి ద్వారా ఏమండి సమస్య వచ్చింది కుటుంబంలో? భార్య ప్రేరణ వలన కుటుంబం నాశనంలోకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని వల్ల మీరు గమనించండి. కనుక కుటుంబాన్ని ఏ రీతిగా స్త్రీ కట్టుకోవాలో ఒక్క మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కుటుంబాన్ని దేవుడు చెప్పినట్టుగా, దేవునికి మెచ్చినట్టుగా నీ కుటుంబం లేకపోతే ఫస్ట్ నీ కుటుంబంలో పాడైపోయేది నీ భర్త కాదు, నీ పిల్లలు పాడైపోతారు అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. చూడండి, భార్యాభర్తలుగా మీ ప్రవర్తన సరిగా లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం
13వ వచనం చూడండి ప్రియులారా ఒకసారి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయనిష్టపడని ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అనుకో, నేను ఇతనితో కాపురం చేయనని వదిలిపెట్టకూడదు నువ్వు. అర్థమైందా? నెక్స్ట్ కిందకి వెళ్తున్నాడు చూడండి. ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒకవేళ భర్త అవిశ్వాసం అనుకో, నువ్వు విశ్వాసం అనుకో, ఏం చేయాలి? భర్తనే మార్చుకోవాలి నువ్వు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టనంటే ఏ ఇల్లు? పెంకుటిల్లా లేకపోతే డాబా ఇల్లా, స్లాప్ ఇల్లా? ఏ ఇల్లు కడుతుంది? భర్త అవిశ్వాస అయితే భర్త అనే ఇల్లును కట్టాలి. భార్య అవిశ్వాసరాలైతే భార్య అనే ఇల్లును కట్టాలి. ఇది దేవుని ఇల్లు, అది కట్టాలి. ఇది ఎవడైనా కడతాడు ఈ ఇల్లు. ఇది పడిపోతే ఎవడైనా దీనికి మళ్ళా వర్క్ చేస్తాడు దీన్ని. కానీ నీ ఇల్లు కూలిపోతే ఎవడ కట్టడు. ఇక మీ ఇద్దరు కట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని ఏం చేసుకోవాలి? మీరు అపవిత్రులుగా మారకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని మీరు పెంచగలిగితే మీ యొక్క భార్య బంధం భర్తకు అర్థం కావాలి, భర్త బంధం భార్యకు అర్థం కావాలి, భార్యాభర్తల బంధం పిల్లలకు అర్థం కావాలి, పిల్లల బంధం తల్లిదండ్రులుగా మీకు అర్థం కావాలి. ఈ బంధాలన్నీ మీకు అర్థమైతే దేవుని బంధం ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక పిల్లోడికి తెలియాలి మా తండ్రి బంధం ఏంటో, ఒక పిల్లోడికి తెలియాలి ఒక తల్లి బంధం ఏంటో, ఒక భార్యకి తెలియాలి భర్త బంధం ఏంటో. ఈ బంధాల విలువ కనుక మీకు తెలియకపోతే, దేవుని కంటి ముందు కనపడుతున్న బంధాలే మీకు అర్థం కాకపోతే, ఈ బంధాలే బాధ్యత కలిగి మీరు నిర్వర్తించలేకపోతే, మరి దేవుని బంధం ఎలా మీకు అర్థమవుతుంది? దేవుని ప్రేమ మీకు ఎలా అర్థమవుతుంది? దేవుని కుటుంబంగా దేవుడు మెచ్చుకునేటటువంటి కుటుంబంగా ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే దేవుడు మెచ్చాలి అంటే దేవుని చిత్తానుసారంగా కుటుంబ పరిపాలన సాటి అయిన సహాయంగా నీ భర్తకు మేలు చేసేదానిగా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి స్త్రీగా దేవుని కుటుంబంలో ఉండాలని ప్రభు పేరట మీ అందరినీ మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఒక వీడియో చూసి ముగింపు ప్రార్థన చేసుకుని మనం వెళ్ళిపోదాం.